మనం సున్నా గురించి నేర్చుకుందాం. హాయ్ పిల్లలు, ఈరోజు మనం సున్నా గురించి నేర్చుకోబోతున్నాం. సున్నాని ఇలా రాస్తారు. సున్నాని ఇంగ్లీష్లో 0 అని అంటారు. నా దగ్గర 2 నిమ్మకాయలు ఉన్నాయి. ఆ 2 నిమ్మకాయల్ని నేను మా అమ్మకి ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమీ లేవు. నాకు 0 నిమ్మకాయలు ఉన్నాయి. సున్నాకి విలువ లేదు. పలక మీద రాసి చూపిస్తాను. దీన్ని 1 అంటారు. దీన్ని 10 అంటారు. 1 పక్కన 0 పెడితే దానికి కొంచెం విలువ అనేది ఉంటుంది. అది 10 అవుతుంది. కానీ 1 ముందు 0 పెడితే అది 1 అవుతుంది. ఎందుకంటే 0కి విలువ ఉండదు. అది 0 ముందు పెడితే, ఒకవేళ ముందు పెడితే 0కి విలువ ఉండదు. తర్వాత పెడితే కొంచెం విలువ అనేది ఉంటుంది. సున్నాని ఆర్యభట్ట అనే ఒక భారతీయుడు కనిపెట్టాడు. యాక్టివిటీ టైం. మనం మన చుట్టూరు ఉన్న సున్నాల్ని కనబడదాం. అదొక 0. చూడండి ఎంత గుండ్రంగా ఉందో. ఇదొక 0, ఇదొక 0, ఇది కూడా ఒక 0నే. మీరు కూడా మీ చుట్టూ ఉన్న సున్నాల్ని కనిపెట్టండి. Bye friends.